ప్రియులారా, త్రిత్వము తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. శత్రువు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యగానపు లోయలను బోధన శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయన వేటడి గోరెలను. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనిన దైవవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని.
నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత మొదటి ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నాకెంత కాలము విముఖుడు అయ్యుందువు? తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన
सर्वा परिपाला परिपूर्ण शक्तिगल परमा जनका निन्नु महिनी स्तुतिंचुचु మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. నిన్ను నమ్మిన వారందరికీ బలమయ్యున్నవో దేవా, మా ప్రార్థనలు కరుణతో చిత్తగింపుము. మరియు మా మానవ స్వభావ బలహీనతలను బట్టి నీవు లేనిది మంచిది ఏదియో చేయి జాలము కనుక మేము నీ ఆజ్ఞలను గైకొని మా తలంపుల వలనను క్రియల వలనను నిన్ను సంతోషపరచునట్లు నీ కృపా సహాయము దాయిచ్చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ యుగ యుగములు జీవించి పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు
దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వము తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. 19వ వచనం ప్రారంభం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చురు. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ఈనాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడకగలదు, జాలి చూపినదా. ఈనాటిదా
చూను నేదరిగాన కుండెన్ కనికరము పెంచిన యందు వేగా కొనిపోవ గామెను కొరాకిందు వచ్చే ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదు కాంతిలోన నేను మునిగి కుములుచు నేడు పునగుందు నపుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదు నెనరు నాకగు పరచి నీతి చూపించే ఈలాటిదా యేసు ప్రేమ నేమిరవంతైనా లేక చింత క్రమ్మి పొగలుచునుండగా నన్ను చూచి సమ్మతి నీడను బ్రోవదలచి కరము చాచి నా చేయి పట్టి చక్కగా పిలిచే ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము మనసునుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్ల సమయములన్ క్రిందిలోక వాంఛన భ్రమశీలొంగేడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసగే జీవింపనా రక్షకుండు ఈలాటిదా యేసు ప్రేమ శోధనలో నన్ను చోటినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేనా యెహోవాయే మందు ఈలాటిదా యేసు ప్రేమ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మరి త్రిత్వము తరువాత మొదటి ఆరాధనలో పాల్గొని
ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. త్రిత్వము తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు కలిసి చదువుకున్నాం. వాక్యాధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ యొక్క నాయనా త్రిత్వము తరువాత మొదటి ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. నీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. నాయనా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము వారి బిడ్డలు అనేకమైన మేళ్లతో నింపబట్టాన్ని కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో అనగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్నది. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్యున్నాడు. దేవుని యొక్క ప్రతిరూపము ప్రేమ. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎంతో పవిత్రమైనటువంటి ప్రేమ. లోకములో ఎన్నో ప్రేమలున్నాయి. వాటి కొరకు ఈ దినం మనం ప్రస్తావించటం లేదు. కానీ పరిశుద్ధుడు, పవిత్రుడు, నిత్య నివాసి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఈవేళ మనము ధ్యానం చేస్తున్నాం. అందుకని పత్రిక వాక్య భాగములో ఈవేళ సూటిగా మాట్లాడుతున్నది, దేవుడు ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. ఈ మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పుట్నోట్లో రాస్తాడు, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు. అదే మాటలు మనము ఒకసారి మననం చేసుకుంటున్నప్పుడు యోహాను సువార్తలో 3వ అధ్యాయములో 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత అని ప్రశ్న లేదు ప్రియులారా. దేవుని యొక్క ప్రేమకు హద్దులు లేవు, ఎలలు లేవు. భూమి ఆకాశాలు కూడా పట్టజాలనంత విస్తారమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమే దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమకు ప్రతిరూపము అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభువు లోకాన్ని ప్రేమించారు. లోకములో ఉన్నటువంటి మనలను దేవుని ప్రేమించమని ఆయన సందేశిస్తూ ఉన్నాడు. ప్రభు తన పరిచర్యలో ఏదైతే ప్రకటించారో దాన్ని ఆయన అనుసరించారు. ఆయన ఏదైతే అనుసరించారో దాన్ని ప్రకటించారు. అవర్ గాడ్ ఈజ్ ద రోల్ మోడల్, ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపులర్.
ఆయన ఒక మంచి మాదిరికరమైనటువంటి వ్యక్తి వలె ఉన్నాడు. ఆయన మన ముందు అనేకమైన గొప్ప కార్యాలు చేసి మీరు ఇలాగూ చేయుడి అని ఆదేశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ దినము యొక్క ఆరాధనలో దేవుడు ప్రేమస్వరూపి అని మనం నమ్ముచూ ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. మరి దేవుడు ప్రేమస్వరూపి అయితే దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మన ప్రేమ ఏ విధంగా ఉంది ఆలోచన చేద్దాం. తండ్రి ఏది చేస్తే కుమారులు లేక కుమార్తెలు తన బిడ్డలు కూడా అదే అనుసరించవలసిన అవసరత ఉంది కదా. కాబట్టి బిడ్డల ముందు తండ్రి ఒక మంచి మాదిరి ఉంచాడండి. తన శ్రేష్టమైనటువంటి ప్రేమను ఆయన లోకములో మానవుల కొరకు ఆయన పంచి ఇచ్చినట్టు, ఆయన ప్రేమ ఒకరి పట్ల కాదు, అందరి పట్ల. ఆయన ప్రేమ ఒకరికి ఒక విధంగా, మరొకరికి ఒక విధంగా కాదు. ఆయన దృష్టిలో అందరూ కూడా సమానులే. అందుకని మదర్ తెరీసాను ఒక ప్రశ్న వేశాడు, చంద్రమండలం ఎప్పుడైనా వెళదాము అని నువ్వు ఆలోచించావా అని ప్రశ్న వేసినప్పుడు ఆమె చెప్పే శ్రేష్టమైనటువంటి సమాధానం, ఒకవేళ చంద్రమండలము పైన ఒకవేళ కుష్ఠరోగులు కానీ, కుంటివారి కానీ, గుడ్డివారి కానీ, అనాథులు కానీ ఉంటే వారికి క్రీస్తు ప్రేమను పంచటానికి, అందించటానికి తప్పనిసరిగా వెళతానని క్రీస్తు ప్రేమను ఆమె తెలియపరిచిందట. ప్రియులారా, ఒక దినాన్న ఒక కోటీశ్వరుడు మదర్ తెరీసా దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె కుష్ఠరోగులకు కారుచున్న చీము రక్తాన్ని కడుగుచు ఆమె కనిపించినప్పుడట ఆ కోటీశ్వరుడు అంటూ ఉన్నాడు, ₹1,000,000 ఇచ్చినప్పటికీ కూడా నేను ఇటువంటి పనులు చేయను అని చాలా గర్వంగా అతడు చెబుతున్నప్పుడు, ప్రభు ప్రేమను ఎరిగి లోకానికి పంచుచు ఉన్నటువంటి మదర్ తెరీసా ఏమందో తెలుసా? ₹1,000,000 నాకు ఇచ్చి ఈ పని చెయ్యొద్దు అని అడ్డగించిన నేను చేయటం మాన్ను అన్నదట. అంటే క్రీస్తు ప్రేమకు ఎంత ప్రభావితం చేయబడిందో అర్థమయ్యి ఉంటుంది కదా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రేమ కొరకు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మనం చదువుకుంటే ఎన్ని గొప్ప సత్యాలు ప్రభు బయలుపరిచాడండి. మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కంఠస్థం చేసి అప్పచెప్పటం కన్నా గ్రంథములో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని గుర్తెరిగి వాక్యానుసారముగా మనం జీవించి పొరుగువాన్ని ప్రేమించటం గొప్ప విషయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒక దినాన్న ఇద్దరు కూలి మరి వారి పనులు చేయటానికట పొలం బట్టుకు వెళ్ళారు. మధ్యాహ్నం అయ్యింది. ఒక వ్యక్తికట భోజనం చేయటానికి ఆహారం లేదు. మరొక వ్యక్తి తను తీసుకుని వెళ్ళినటువంటి ఆ టిఫిన్ బాక్స్ తాను ఓపెన్ చేసి తను తినే సమయంలో ఈ యొక్క బాక్స్ లేనటువంటి వ్యక్తి వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తున్నాడట. నీ పొరుగువానిని ప్రేమించు, దేవుని యొక్క వాక్యమే కదా. దేవుని వాక్యం ఎరిగినటువంటి రెండవ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట, నీ పొరుగువాని దగు దేనిని కూడా నీవు ఆశింపవద్దు. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు కూడా పరిశుద్ధ గ్రంథములో మాటలే కదా తెలియజేస్తున్నారు. మరి ఏది సత్యం, ఏది చేయాలి? ప్రభు అందుకే సెలవిస్తున్నాడు, లవ్ దై నైబర్, నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో దైవవాక్యం అగస్టిన్ భక్తుడు అంటాడు, యెరూషలేము వెళ్ళి వచ్చుట కంటే యేసు స్వామి సిలువలో చూపినటువంటి ప్రేమను తలంచుకొని రాల్చిన ఒక కన్నీటి బొట్టు ఎంతో శ్రేష్టం. ఏమండి, దేవుని కొరకైనటువంటి కార్యాలు చేయటం గొప్ప అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగనే మహాత్మా గాంధీజీ అంటాడు, ఇక్కడ ప్రేమ లాంటి పవిత్రమైనటువంటివి మరొక వస్తువు లేదు, దొరకదు.
ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ఒకవేళ వస్తు రూపంగా చూస్తే అది ఒక వస్తువు, అది దొరకదు అంటాడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. షేక్స్పియర్ అంటాడు ఓ చక్కటి మాట, తన ప్రేమను చూపలేనటువంటి వాడు నిజంగా ప్రేమించటం లేదన్నమాట. అందుకనే దేవుని యొక్క వాక్యములో అంటూ ఉన్నది, మన ఎడల దేవుని ఆయనకున్న ప్రేమ మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపి అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మనము పేదలను ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. అందుకని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఇదిగో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, అల్పులైన ఈ చిన్నవారిలో ఒక్కరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. ఓ మంచి ఉదాహరణ మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం నుంచి మీరు చదవగలిగితే, అక్కడ దేవుని కొరకు ప్రేమ కార్యాలు చేసే కుడివైపు వ్యక్తులకు పరలోక రాజ్యం ఎలాగూ సంభవించింది, ఎడమవైపున ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు పరలోక రాజ్యాన్ని కోల్పోయారు, చక్కటి వివరణ ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలని ప్రకటన చేయటం కంటే ఇతరుల ఎడల ప్రేమను మనము చూపించి పరామర్శ చేయటం, ఆకలి దప్పికలు తీర్చడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వటం, రోగిగా ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అందించటం, చెరసాలలో ఉన్న వారిని ఆదరించటం, ఈ దేవుని యొక్క ప్రేమకు నిదర్శనాలు చిహ్నాలుగా ఉన్నాయి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనములో మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ 3 సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. కాగా విశ్వాసము, 2 నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది చెప్పండి, ప్రేమయే. అవునండి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ కాదు. ఈవేళ ఉండొచ్చు, రేపు తరగిపోవచ్చు, చెరిగిపోవచ్చు, మారిపోవచ్చు, మర్చిపోవచ్చు. లీవ్ ఇట్ ద మ్యాటర్. ఇట్స్ నాట్ ఎట్ ఏ పర్మనెంట్ లవ్. ప్రేమ ఒకవేళ నిజంగా ప్రేమ ఉన్నది అనుకుంటే జీవితకాలం ఉండాలండి, శాశ్వత కాలం ఉండాలండి. ఆ ప్రేమ తరిగిపోదు, కరిగిపోదు, ఆవిరైపోదు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండదు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అందుకనే ప్రభు చక్కటి మాట మాట్లాడుతున్నాడు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రభు ప్రేమ మనం కలిగి, ఎందుకంటే మనం పొందుకున్నాం కాబట్టి ఆ ప్రేమ ఇతరులకు మనం అందించేవారుగా మనం ఉండాలి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వచనములో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఈ మాట జాగ్రత్తగా మనం వివరణ తెలుసుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ చదివిన 14వ అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే ఎవరు ప్రేమ అయి ఉన్నారు? క్రీస్తు ప్రభు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు అనగా క్రీస్తు ప్రభువుని ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అంటుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యములో చాలా ఇంటర్నల్ డెప్త్ అనేది ఉంటుంది ప్రియులారా. క్రీస్తు ప్రేమస్వరూపే. అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ్డంటే ప్రేమ అయ్యున్న ప్రేమస్వరూపైన దేవుని కలిగి ఉండటానికి ప్రయాసపడమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయములో
రెండవ వచనములో రెండవ భాగాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. నా శరీరము కాల్చటానికి అప్పగించిన నా ఆస్తి అంతా బీదల కొరకు ఇచ్చిన ప్రేమ లేకపోతే, కొన్ని పర్యాయాలు కొంతమంది కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను, మనస్సులో ఇవ్వాలని లేకపోయినా, పెట్టాలని లేకపోయినా కొంతమంది, అందరూ కాదు, ఎవరైతే హృదయపూర్వకంగా చేస్తున్నారో వారిని నేను అభినందిస్తున్నాను ఎప్పుడూ కూడా. అటువంటి వారు ఉన్నారు, లేకపోలేదు. కానీ కొంతమంది ఉన్నారు, అందరూ చూడాలి, మెచ్చుకోవాలి. అది ప్రభువుకి అవసరత లేదు. నిజమైన ప్రేమతో ఆదరించే వాళ్ళ జీవితకాలం మర్చిపోలేం. అటువంటి సంఘటనలు నా జీవితంలో ఉన్నాయి. ఐ నెవర్ ఫర్గెట్ దెమ్. నేను వాళ్ళని ఎప్పుడూ మర్చిపోను. బయటికి చెప్పలేనేమో. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నానటువంటి వారిని బట్టి. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నటువంటి ప్రతి వారు కూడా క్రీస్తు ప్రేమను ఏం చేయాలంటే, అవసరతల్లో ఉన్న వారికి అందచేయవలసిన పరిస్థితి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, అవసరత లేని వారికి పంచి పెడుతూ ఉంటాం, అవసరత ఉన్న వారిని ప్రక్కన పెడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో 38వ అధ్యాయంలో 17వ వచనములో, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించావు. మనము నాశనకరమైనటువంటి దొంగ ఊబిలో మనం ఉన్నప్పుడు దేవుడట ఇక్కడ ఆయన ప్రేమ చేత మన ప్రాణాలను ఎక్కడ నుండి అండి? నాశనమున గోతి నుండి ఆయన విడిపించారు. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు వేసుకొని ఉన్నావు. చూసావా? ఆయన వీపు మీదట మన పాపములని పడవేసుకుని ఉన్నాడు. ఆయన ప్రేమ చూసారా? అందుకని యోహాను సువార్తలో 13వ అధ్యాయం మొదటి వచనములో చూస్తూ ఉన్నప్పుడు, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అంటే దేవుడట తన వారము అయినటువంటి మనలను అంతము వరకు, అంటే పుట్టినట్లు అంటాడు, సంపూర్ణముగా, కొంతవరకు కాదు, కొంతవరకు ప్రేమించి తర్వాత విడిచిపెట్టలేదు. ఆయన మరణము వరకు కూడా మనలను ఆయన ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయములో 6వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఏలయనగా ప్రభువు మనలను ఎప్పుడు ఏ పరిస్థితిలో ప్రేమించాడు అని చెప్పడానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. మనం ఇంకా బలహీనులమై ఉంటుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమైనటువంటి మన కొరకు ఆయన చనిపోయాడు. మనం భక్తిపరులమని కాదు, యథార్థవంతులమని కాదు, నీతివంతులమని కాదు, ప్రార్థనాపరులమని కాదు. మనం ఇంకా ఎలాగున్నమాట? మనము ఇంకా భక్తిహీనులమై ఉంటుండగా ఆయన మన కొరకు చనిపోయాను. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉంటుండగా, ఇందాక రెఫరెన్స్లో బలహీనులమై ఉంటుండగా, ఇప్పుడు పాపులమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయారు. లోకములో ఉన్నటువంటి అనేక మంది గొప్పవారిని చూస్తే వారు గొప్ప వారికి సహాయం చేస్తారు. ఎందుకంటే అటువంటి వారికి చేస్తే వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ మన యేసుక్రీస్తు ప్రభు ఎవరికి సహాయపడ్డాడు, ఎవరికి తమ ప్రేమను అందించాడు? భక్తిహీనులమైనటువంటి మనకి. అలాగనే ఆయన పాపులమైనటువంటి మన కొరకు ఆయన తన ప్రేమను పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనములో చూస్తూ ఉంటుండగా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన ఎడల చూపినటువంటి మహాప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికాం.
మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయాం. వీఆర్ డెడ్. కానీ మనము మళ్ళీ తిరిగి బ్రతకటానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన ప్రేమ చేత మనలను ఆయనతో కూడా బ్రతికించాను. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. పాపులమైన మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి కల్వరిగిరిలో నలుగు గచ్చబడ్డాడు. పరిశుద్ధ రుధిరాన్ని సిలువలో ఆయన చిందించి ఉన్నాడు. మన కొరకు ఎన్నో అవమానాలు ఆయన పొందుకున్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే పాపులమైనటువంటి మన యొక్క రక్షణ కొరకు ఆయన సిలువలో గాయపరచబడి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకని దేవుని యొక్క వాక్యము అంటుంది, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో, ఎవడైనాను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఎందుకో చెబుతున్నాడు, తాను చూచినటువంటి తన సహోదరుని ప్రేమింపనవాడు, తాను చూచిన లేక తనకు కనబడిన లేక తనతో ఉన్న తన సహోదరుని ప్రేమింపనేవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఆ మాటకు పుట్టినట్లు అంటాడు, ఎట్లు ప్రేమింపగలడు? ప్రక్కనే ఆకలితో ఉన్నటువంటి నీ సహోదరుడు, వస్త్రహీనుడిగా ఉన్న నీ సోదరుడు, అలాగనే బలహీనత అనారోగ్యంతో నీ సోదరుడు, దిక్కుతోచని నీ సోదరిని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని దేవుని నువ్వు ఎక్కడ ప్రేమిస్తావు? అందుకనే మానవ సేవయే మాధవ సేవ. లోకములో ఎవరు ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నారో వారి అవసరతలు తీర్చటమే దేవునికి ప్రేమించటం అనే మాట వాడుతూ ఉంటున్నారు. మనము దేవుని ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనను ఆయన ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ముగింపుగా మనము లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనములో, మనుష్య కుమారుని నిమిత్తము, ఎవరండి మనుష్య కుమారుడు? దేవుని కుమారుడు, పాపముల నుండి విడుదల చేసిన కుమారుడు, విమోచించిన కుమారుడు, గాయపరచబడిన కుమారుడు, రక్తము చిందించిన కుమారుడు, మన పాపముల కొరకు సమాధి చేయబడిన కుమారుడు, ఆరోహణమై తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న కుమారుడు, తండ్రి యొద్ద నుండి మన కొరకు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని పంపించినటువంటి దేవుని యొక్క కుమారుడు. ఆయన కొరకట లోకం ఏం చేస్తుంది? ఆయన్ను కలిగినటువంటి వారికి నిందిస్తుంది, అవమానాలు కలుగు చేస్తుంది, కృంగ చేస్తుంది. అవసరమైతే తింటూ ఉన్నటువంటి కడుపు మీద కొడుతూ ఉంటుంది లోకం. ఏమండి ప్రియ దేవుని బిడ్డలు, అయినప్పటికీ కూడా దేవుని వాక్యం, ఇదిగో నా నిమిత్తము జనులెల్లా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు. దైవ పరిచర్య చేస్తున్నప్పుడు కానీ, దేవుని అంగీకరించినప్పుడు కానీ, దేవుని పక్షంగా దేవుని ప్రేమను పొందుకున్న మనం దైవ ప్రేమను లోకానికి అందిస్తున్నప్పుడు కానీ నిందలు నిష్ఠూరాలు వస్తాయి ప్రియులారా. అటువంటప్పుడు మనం విసుగక, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు మీ ఎడల వారు చెడ్డదానిని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ప్రేమస్వరూపైన క్రీస్తు ప్రభుని కలిగి ఆయనను వెంబడిస్తూ క్రీస్తు ప్రేమ కార్యాలు లోకములో అందచేస్తూ ఉన్నప్పుడు మీరు నిందించబడుతున్నారా? దూషించబడుతున్నారా? మీరు సిగ్గుపడవలసిన అవసరత లేదు. మీ కొరకు పరలోకములో ధనము దాచిబడి ఉన్నది. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, భూలోకములో మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, దొంగయ్య దోచుకున్నవాడు తుప్పు చిమ్మిట. కానీ భూలోకములో ఎక్కడ నీవు ఇటువంటి అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు,
వస్త్రహీనులు, బలహీనులు, ఉండటానికి ఇల్లు లేనివారు, ఇటువంటి వాళ్ళు ప్రభు ప్రేమలో నువ్వు సాకగలిగితే, ప్రభు ప్రేమను వారికి నువ్వు అందించగలిగితే నీ మీదకు నింద వచ్చిన పరలోకములో నీ కొరకు ధనాన్ని దేవుడు దాచి ఉంచుతాడు. పరలోక రాజ్యములో నీకు నివాసాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నాయన కీర్తనలు పాడుచూ స్తుతించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, వారి యొక్క బిడ్డలను బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ దినము తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. అలాగునే ప్రభువా, ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ వాక్యము ద్వారా తండ్రి నాయన మేము మరి జీవించటం అనేది మాకు నేర్పించండి. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. ప్రకృతి వైపరీత్యాలు దూరపరచండి. నాయనా, శారీరక బలహీనతలు కలిగి ఉన్నటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. యాక్సిడెంట్ అయినా తండ్రి నేను బెడ్ రిడన్గా ఉన్నటువంటి బిడ్డలు త్వరగా కోలుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయనా ఇదిగో తండ్రి, ఎంసెట్ అలాగే నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు విజయాన్ని కలుగొచ్చాయి. డిఎస్సి పరీక్షలు నేను వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగొచ్చాయి. అలాగనే ప్రభా, గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా వ్రాస్తున్నటువంటి బిడ్డలకు జయము కలుగొచ్చాయి. యవన బిడ్డలు ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి. ప్రయాణాలలో ఉన్నటువంటి బిడ్డలు క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం.
గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ప్రార్థన కోరినటువంటి బిడ్డలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన కుటుంబాలలో సంతోష సమాధానాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఒకసారి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా నేను గణపరుస్తున్న ప్రతి కుటుంబమును, వారి యొక్క బిడ్డలను నన్ను సమస్తమును కూడా మీరు ఆశీర్వదించమని ప్రభువా, ప్రతి దినము కూడా నా తండ్రి నీ వాక్య ప్రకటన నాయన జరిగిస్తున్నటువంటి నాయన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ని ఆశీర్వదించి ఇంకా అనేక మందికి నాయన ఈ యొక్క వాక్యము తండ్రి అందచేయటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. 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 మేలనీయు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మా